బ్రేకింగ్ న్యూస్ వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీలో పోకిరిల ఆగడాలు మితిమీరుతున్నాయి. బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులను ఆపి విచక్షణరహితంగా దాడి చేశారు దుండగులు. ఈ నెల 14న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోకిరిల దాడిలో ఆ యువకులకు గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారు మద్యం మత్తులో దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీలో పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. బైక్పై ఓ ఇద్దరు యువకులు వెళ్తుండగా ఆ యువకుల్ని ఆపి వాళ్లపైన అకారణంగా ఎటువంటి కారణం లేకుండా వాళ్లతో గొడవ పెట్టుకుని మరీ విచక్షణారహితంగా ఆ దుండగులు దాడి చేశారు. ఈ దాడి 14వ తారీఖు జరిగింది. ఈ నెల 14న జరిగింది. బట్ ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పోకిరీల దాడిలో ఆ యువకులకి గాయాలయ్యాయి. అయితే బాధితులు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్తో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు మద్యమత్తులో ఉన్నారు. మద్యమత్తులో ఉన్నటువంటి ఆ సమయంలో ఆ దుండగులు ఆ ఇద్దరు యువకుల పైన దాడికి పాల్పడ్డట్టుగా పోలీసులు చెబుతున్నారు. మా ప్రతినిధి వేణు మరింత సమాచారం అందిస్తారు. వేణు, ఆ ఇద్దరు యువకులు ప్రస్తుతం అలా ఎట్లా ఉంది వాళ్ళ సిచ్యువేషన్? అండ్ మిగిలిన వాళ్ళు అంటే ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆ దుండగులు ఎవరిగా గుర్తించారు పోలీసులు? వాళ్ళు ప్రస్తుతం అదుపులో ఉన్నారా? రాజేష్, ప్రస్తుతం ఈ సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత మిల్స్ కాలనీ పోలీసులు అలర్ట్ అయ్యారు. అందులో గాయపడ్డ మహేంద్ర అనే వ్యక్తికి తలపై బీరు సీసాతో దాడి చేశారు. తన దగ్గర నుంచి స్టేట్మెంట్ కూడా తీసుకొని ప్రస్తుతం కేసు నమోదు చేశారు. అయితే 6 వ్యక్తులు దాడికి పాల్పడట్లా గుర్తించి వాళ్ళంతా వరంగల్ ప్రాంతానికి చెందిన వారు గురించి అందులో 3 అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అయితే వీళ్ళు 14వ తేదీన రాత్రి 11:30 ప్రాంతంలో వరంగల్లో ఒక పాన్ షాప్ నడుపుకుంటున్న మహేందర్ తనతో పనిచేసేటువంటి 2 వర్కర్లను తీసుకొని అటు కరీంబాద్కి వెళ్తుండగా ఈ పోకిరీలు రోడ్డు పక్కనే ఉండి సిగరెట్ తాగుతుండగా వాళ్ళ వద్ద హారన్ కొడుతూ వెళ్లారు. సో అది కోపాన్ని మనసులో పెట్టుకొని వీళ్ళని చేసి మరి రోడ్డుపైనే వాళ్ళ బండిలో ఉన్నటువంటి బీర్ సీసాలు మరి తీసుకొని దాడి చేసి చంపే ప్రయత్నం చేశారంటూ కూడా బాధితుడు మహేందర్ ఫిర్యాదు చేశారు. అయితే ఈ 6 కూడా ఆ సమయంలో గంజాయి సేవించి పూర్తిగా గంజాయి మత్తులో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. గతంలోనూ దాదాపు 2 నెలల క్రితం కిలావరంగల్ ప్రాంతంలో ఇదే బ్యాచ్ అక్కడ రోడ్డుపై వెళ్తున్న వ్యక్తులను అర్ధరాత్రి 9:30, 11 గంటల ప్రాంతంలో దాడికి పాల్పడ్డారు. ఈ విధంగా తరచూ వరంగల్ మిల్స్ కాలనీ పిఎస్ పరిధి లోపల ఆగడాలు పోకిరి ఆగడాలు పెరిగాయి. పూర్తిగా గంజాయి అక్కడ విచ్చలవిడిగా తాగుతూ కూడా రోడ్లపైకి వచ్చేటువంటి వారిపై దాడులు చేస్తున్నారు. ఇక్కడ పూర్తిగా పెట్రోలింగ్ పెంచాలి, ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితుల కుటుంబ సభ్యులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు పరారీలో ఉన్నటువంటి మరో 3 కోసం అయితే గాలిస్తున్న పరిస్థితి. వీళ్ళంతా కూడా డైలీ లేబర్స్ గా పనిచేసే వాళ్ళు, కొంతమంది ఆటో డ్రైవింగ్ చేసే 2గా గుర్తించారు. ప్రస్తుతం వాళ్ళ దగ్గర నుంచి మిగతా వారి వివరాలు కూడా సేకరిస్తూ మరోసారి ఇట్లాంటి ఘటనలు జరగకుండా చేస్తాం పోలీసులు చెప్తున్నారు. సో ఇట్లాంటి ఘటనలు జరిగితే భయప్రాంతాలకు గుర్తు ప్రజలు కూడా బయటికి రావడానికి భయపడుతున్న సిచ్యువేషన్. సో వీళ్ళపై ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిన పరిస్థితి. ఎటువంటి పరిచయం లేదు, ఎటువంటి గొడవ లేదు వాళ్ళకి. కేవలం బైక్ పైన వెళ్తుంటే వాళ్ళు అడ్డగించి ఈ దాడి చేశారు, అంతేనా? అంటే ఓన్లీ హారన్ కొట్టినందుకే రోడ్డు పక్కన సిగరెట్ తాగుతూ వాళ్ళ రోడ్డు కొంత అడ్డుగా ఉండడంతోనే హారన్ కొట్టుకుంటూ వెళ్లారు. సో అంటే వాళ్ళని చూసి హారన్ కొట్టినటువంటి కోపంతోనే వీళ్ళు తిరిగి వాళ్ళు కరీంబాద్ దాదాపు ఆ ప్రాంతం సాకరస్కుంట నుంచి కరీంబాద్ వరకు దాదాపు 3 కిలోమీటర్లు వీళ్ళని చేజ్ చేశారు. చేజ్ చేసి మరి ఈ విధంగా దాడి చేసి ఆ మిగతా 2 వ్యక్తులు అడ్డుకునే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ బైక్ లో ఉన్నటువంటి బీర్ సీసాలు తీసి మరి తలపై కొట్టి చంపుదామంటూ పొడిచిగా బీర్ సీసాలతో పొడిచే ప్రయత్నం కూడా చేశారు. అంటే ఈ స్థాయి లోపల ఒక క్రూరత్వం వీళ్ళలో ఉంది. మొత్తంగా గంజాయి మెత్తే దీనికి అంతటి కారణం అంటూ కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ ఘటన వరంగల్ నగరం లోపల కూడా తీవ్ర కలకలం రేపింది. ఇప్పటికే గంజాయి లాంటి పదార్థాలు, మత్తు పదార్థాల బారిన పడి ఈ విధంగా పోకిరీలు ఆగడాలు చేస్తున్నారంటూ కూడా వరంగల్ మిల్స్ కాలనీ ప్రాంతం అంతా కూడా హై అలర్ట్ ఉంది. సో ఆ ప్రాంతంలో మళ్ళీ తిరిగి ఇట్లాంటి ఘటన జరగడం పూర్తిగా స్థానికులంతా భయభ్రాంతకు గురించి పోలీసులు కొంత పెట్రోలింగ్ పెంచితే ఇట్లాంటివి జరగవనేటువంటి వర్షం వినిపిస్తూ ఏదేమైనా కూడా ఇట్లాంటి బ్యాచ్లు చాలా వరకు ఉన్నాయి వరంగల్ ప్రాంతంలో. వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలంటూ కూడా ప్రస్తుతము ప్రజల లోపల నుంచి ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికి దీనిపై పోలీసులు మరికొద్దిసేపట్లో అఫీషియల్ గా అసలు ఎవరెవరి దాడికి పాల్పడారు, వీళ్లకు హిస్టరీ ఏదైనా ఉందా, క్రైమ్ హిస్టరీ అనే దానిపై కూడా పూర్తిగా వెల్లడించే అవకాశం ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వేణు. మిల్స్ కాలనీ వరంగల్లో ఆకతాయిల ఆగడాలు రెచ్చిపోతున్నాయి. పోకిరీలు వాళ్ళు బీభత్సం సృష్టిస్తున్నారు. సో వాళ్ళు అక్కడికి ఆ టైంకి తాగి ఉంటున్నారు. అక్కడ గంజాయి కావచ్చు, మద్యపానం కావచ్చు, అక్కడ తీసుకొని ఉంటున్నారు. ఆ సమయంలో అక్కడి నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. సో ఇప్పుడు మనం చూసినటువంటి విజువల్ కూడా అదే.
వాళ్ళు వాళ్ళ మానాన వాళ్ళు వెళ్తున్నారు. అయితే హారన్ కొట్టారు అన్నటువంటి కారణంతో వాళ్ళను చేజ్ చేసి మరి ఒక నలుగురు ఒక యువకుడిని చాలా దారుణంగా చితగా బాదినటువంటి విజువల్స్ మనం చూసాం. అయితే ఇక్కడ పోలీస్ పెట్రోలింగ్ పెంచాలి, నిత్యం ఇదే విధంగా ఇక్కడ ఆ పోకిరీలు అక్కడ కూర్చొని వచ్చి పోయే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారంటూ అక్కడ స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అక్కడ పోలీసు పెట్రోలింగ్ మరింత పెంచాల్సినటువంటి అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.